కోనసీమ జిల్లా ఇరుసుమండ మోరి 5 బావిలో సంభవించిన బ్లో అవుట్ దాదాపుగా అదుపులోకి వచ్చినట్లేనని రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అన్నారు. బ్లో అవుట్ సైట్ను జేసీ నిశాంత్తో కలిసి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పరిశీలించారు. వాటర్ అంబ్రెల్లా సహాయక చర్యలపై ఓఎన్జీసీ క్రిస్మస్ మేనేజ్మెంట్ అధికారులతో ఆయన మాట్లాడారు. సైట్ వద్దకు డ్రీప్ ఇండస్ట్రీ ప్రైవేట్ సంస్థ అధికారులు రాబోతున్నారని, వారు వచ్చిన తర్వాత ఈ ప్రమాదానికి కారణాలేంటో చెప్పాల్సి ఉంటుందంటున్న ఎమ్మెల్యే వరప్రసాద్తో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. జిల్లా ఇరుసుమండలో ఏదైతే బ్లోఅవుట్ సంబంధించిందో మోరి 5 వేలలో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఇప్పుడు జాయింట్ కలెక్టర్ నిశాంతి అలాగే రాజుల ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పరిశీలించారు. ఇక్కడ చూసినట్లయితే నిన్నటికి ఈ రోజుకి చూసినట్లయితే గ్యాస్ పీడన శక్తి తగ్గింది, అలాగే శబ్దం కూడా భారీగా తగ్గిన పరిస్థితి ఉంది. దీంతో ఇది కంట్రోల్ చేసేందుకు వాటర్ అంబ్రెల్లా కార్యక్రమం ఇక్కడ కొనసాగుతుంది. ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీము ఇక్కడ ఈ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే ఈ ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం అధికారులతోటి ఇక్కడ ఎమ్మెల్యే వరప్రసాద్ అలాగే జాయింట్ కలెక్టర్ నిశాంత్ కూడా చర్చించారు. అయితే ఏ విధంగా ఇది అదుపులోకి వస్తుంది అనేది వారితో కూడా చర్చించిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని బట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఇది ఎప్పటికి కంట్రోల్ వస్తుందో మనం ఎమ్మెల్యే దేవవరప్రసాద్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడారు కదా, ఇది ఎప్పటికీ కంట్రోల్కి వస్తుంది, అసలు ఇంకెవరైనా నిపుణులు రాబోతున్నారా, ఎలాంటి చర్యలు కొనసాగుతున్నాయి? రాత్రంతా మీరు ఇక్కడే ఉండి మొత్తం అంతా పర్యవేక్షణ చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు, మొత్తం సహాయక చర్యలలో కూడా పూర్తిగా నిమగ్నమయ్యారు. పరిస్థితి ఎట్లా ఉందండి? ఇరుసుమండ బ్లోఅవుట్ విషయంలో నిన్నటికి ఇవాళ ప్రోగ్రెస్ చూసినట్టయితే సుమారు 80%, 75% నుంచి 80% వరకు కంట్రోల్ అయింది. అంత మంట లేదు. నిన్నైతే విపరీతమైన శబ్దంతో పెద్ద పైకి ఒక 30 మీటర్ల వరకు ఎత్తుతో ఉన్న మంటలు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మినిమల్ పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒక 10-15%, 20% కంటే ఎక్కువ లేని పరిస్థితి నాకు కనిపిస్తూ ఉంది. ఇది కంట్రోల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ. దానికి సంబంధించి డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ఈవేళ వస్తున్నారు. ఇప్పుడు గంటలో వస్తామని చెప్తున్నారు నాకు. వారు వస్తే తప్ప మనకు క్లారిటీ రాదు. అసలు ఏం జరిగింది, ఎలా చేస్తారు, అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకి ఇవ్వాలి. ఓఎన్జీసీ వారి దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవటం, ఆపరేట్ చేయటం, దాన్ని మరి మనకెవరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేకపోవటం, సరైన పద్ధతిలో చేయలేదనే ఆలోచనలో మనం ఉంటాం. వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండాలి. రెండవ పక్కన చూసినట్టయితే ఇరుసుమండ నుంచి కానీ గ్రామస్తులందరూ కూడా భయంతో పారిపోయారు. వాళ్ళందరూ కూడా వెనక్కి రావచ్చు. ఇప్పుడున్న పరిస్థితి బాగానే ఉంది, చాలా మటుకు కంట్రోల్ అయిపోయింది. సో అంత భయం చెందాల్సిన అవసరం ఇప్పుడు లేదు. వాళ్ళు వెనక్కి రావచ్చు. పరిస్థితి చాలా మటుకు చక్కదిద్దింది. లేదు ఒక 10-15% లేకపోతే ఒక 20% కంటే ఎక్కువ ఇప్పుడు పరిస్థితి లేదు. కాబట్టి గ్రామం నుంచి బయటకు వెళ్ళిపోయేంత పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది కంట్రోల్ అవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రాబ్లీ వాళ్ళు ఆ టెక్నికల్ టీంలు అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ వాటర్ స్ప్రే చేస్తూ ఉన్నారు. సో కంట్రోల్ అయ్యే అవకాశం కూడా బాగుంది. దానికి సంబంధించిన వాటర్ అవైలబిలిటీ కానీ, స్ప్రేయర్లు కానీ అన్ని అరేంజ్మెంట్లు చేశారు ఇక్కడ. కాబట్టి దీంట్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గ్రామస్తులు కూడా ఎవరూ కూడా భయపడాల్సింది లేదు, ఆందోళన చెందక్కర్లేదు. ఇళ్ళకి తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మోస్ట్లీ ఒక గంటన్నరలో మనం పరిస్థితి చూసి అది కూడా క్లారిటీ ఇస్తాము. కాబట్టి తప్పనిసరిగా వెనక్కి వచ్చి మళ్ళా వాళ్ళు నార్మల్గా ఉండే పరిస్థితి వస్తారని చెప్పి కోరుకుంటారు. కరెంటు పునరుద్ధరణ చేసే విషయం మీద ఏమైనా మాట్లాడారా? అన్ని గ్రామాల్లోనూ పునరుద్ధరించడం జరిగింది. ఇక్కడ దగ్గరలో తప్ప ఈ చుట్టూ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పవర్ తప్ప ఇది కంట్రోల్ అయిన వెంటనే మనం దాన్ని రెస్టోర్ చేయడానికి అవకాశం. రాత్రి సహాయక చర్యలు ఎలా కొనసాగాయండి? వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారు? నిన్నంతా కూడా గుబ్బలపాలెంలో ఒక 400 మంది, అట్లాగే ఇక్కడ ఒక 200 మంది లక్కవరంలో ఎంజీ గార్డెన్స్లో వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం, అక్కడే
పడుకోవడానికి సౌకర్యం ఏర్పాటు చేయటం ఇవన్నీ జరిగాయి. ఏమీ అక్కడ ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూసి వస్తూ ఉన్నాను నేను. వాళ్ళు కన్వీనియంట్గానే ఉన్నారు, ఏమీ పెద్ద ఇబ్బంది లేదు వారికి. అయినా ఒక రాత్రే కదా, కొంచెం ఈ రోజుకే ఆల్మోస్ట్ పర్వాలేదు. బట్ అంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనిపించింది. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే బ్లౌడ్ దగ్గర ఉన్న పరిస్థితి చూస్తే పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆందోళన జనం అయితే, ప్రజలైతే, గ్రామస్తులు అయితే ఆందోళన చెందవసరం లేదని చెప్పేసి ఎమ్మెల్యే వరప్రసాద్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ గ్రామాల్లో, మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్తును పునరుద్ధరణ చేసాం. ఒక ఇరుసుమండ గ్రామంలోనే ఇంకా కాలేదు. అయితే 2 గంటల తర్వాత ప్రజలందరినీ కూడా వారి ఇళ్ళకి పంపించే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడే జిల్లాధికారులతో కూడా మాట్లాడుతున్నామని చెప్పి ఎమ్మెల్యే వరప్రసాద్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ లైన్ న్యూస్, ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతం నుంచి.